ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపేందుకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. గ్రూప్ 1 విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి రిజల్ట్స్ వరకు అడుగడుగునా తప్పులు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ తప్పులను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టడంలో మీడియా, సోషల్ మీడియా చాలా సహకరిస్తోందని తెలిపారు కవిత. ఇప్పటిచ్చిన ఉద్యోగాలు రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ పెడుతుందని భావిస్తున్నారని కవిత పేర్కొన్నారు. పట్టి లేకుండా నిర్లక్ష్యంగా అట్లానే ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. సో ఆ జరిగినటువంటి తప్పులన్నీ కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్ ద సేమ్ టైం ఈ తప్పుల్ని ఎండగట్టడంతో నాకు తెలిసి మీడియా మిత్రులంతా కూడా విద్యార్థులకు బాగా సహకరిస్తున్నారు. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, యూట్యూబ్ మీడియా అయినా కూడా వారందరి ఒత్తిడి వల్ల ప్రభుత్వానికి కొంచెమన్నా కనీసం బుద్ధి వచ్చి మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలను రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతుందేమో అనేటటువంటి ఒక ఆలోచనతోని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని